హైదరాబాద్ సంతోష్ నగర్ సర్కిల్ పరిధిలో జీహెచ్ఎంసీ అధికారులు కాంట్రాక్టర్లు పనులు చేయకుండా లక్షలాది రూపాయలు కాజేశారని ఐఎస్ సదర్న్ కార్పొరేటర్ జంగం శ్వేతా మధుకర్ రెడ్డి విజిలెన్స్ విచారణ చేయాలని డిమాండ్ చేశారు. డిఎస్ నగర్ లో నిధుల దుర్వినియోగంపై పరిశీలన జరిపిన వారు ఇంజనీరింగ్ క్వాలిటీ కంట్రోల్ అధికారులు కాంట్రాక్టర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేసి సొమ్ము రికవరీ చేయాలన్నారు. 4 కమ్యూనిటీ హాల్స్ బాక్స్ డైన్ నిర్మాణాలు నిధులు బోగస్ పత్రాలతో ఖర్చు చేశారని ఆరోపించారు. అధికారులపై 4 సంవత్సరాల టెండర్లపై విజిలెన్స్ విచారణ చేపట్టి శాశ్వత చర్యలు తీసుకోవాలని, లేకుంటే న్యాయ పోరాటం చేస్తామని హెచ్చరించారు. ముందుగా ఒక విషయం, ప్రతి ఊరికి ఏదో ఒక ఫేమస్ ఉంటది. ఏంది దాన్ని ఆ ఊరు గుర్తు పెట్టుకోవడానికి. అట్లనే మా ఐఎస్ఆర్ డివిజన్ కుంభకోణాలకి ఫేమస్ అయిపోయింది. ఏదైతే 2 months బ్యాక్ జరిగిన మేము బయట పెట్టిన కుంభకోణాలు పరంపర కంటిన్యూ అవుతూ మళ్ళా ఇప్పుడు మా డివిజన్ లో ఇప్పుడు మనం నిలబడిన దగ్గర మళ్ళొక 3 కుంభకోణాలు బయటపడ్డాయి. ఏదైతే ఈ విషయం అంటే ఏ వర్క్స్ జరగలేదో దాని గురించి మేము అప్పుడు కన్నన్ గారిని కలిసి ఎంక్వైరీ చేయమని అడిగినాము. కానీ వాళ్ళు మాత్రం విజిలెన్స్ కి ఇస్తామన్నారు. కానీ నాకు తెలిసి విజిలెన్స్ వాళ్ళకి మన ఈ అడ్రస్ దొరకట్లేదేమో, ఇప్పటి వరకు రాలేదు. మేమే మళ్ళీ ఆర్టీఐ వేయడం జరిగింది. దాంట్లో మనకి తెలిసింది ఏంటంటే ఇక్కడ వర్క్స్ అయిపోయినాయి ఆల్రెడీ. మన క్వాలిటీ కంట్రోల్ వాళ్ళు జిహెచ్ఎంసీ అఫీషియల్స్ వాళ్ళు కుమ్మక్కై బిల్ రేజ్ చేసి వాళ్ళు ఫండ్ కూడా తీసుకోవడం జరిగింది. ఇప్పుడు వాళ్ళకి అసలు ఎట్లాంటి హక్కు లేదు ప్రజల ధనాన్ని దుర్వినియోగం చేయడానికి. మేము వాళ్ళ మీద విచారణ జరిపి త్వరలోనే అమౌంట్ రికవరీ చేసి మళ్ళీ అక్కడ ఇప్పుడు మాకు కమ్యూనిటీ హాల్ ఇక్కడ ఏవైతే వర్క్స్ కాలేదో అవి మళ్ళీ జరగాలి. వాళ్ళ దగ్గర నుంచి ఆ అమౌంట్ రికవరీ చేయాలి. ఇంకా మా దగ్గర జరగని వర్క్స్ ఉన్నాయి, దాని మీద కూడా ఎంక్వైరీ జరగాలని మేము మళ్ళీ మీ తరఫున మేము కోరుతున్నాము. అంతే, ధన్యవాదాలు. ఆల్రెడీ మా కార్పొరేటర్ గారు శ్వేతారెడ్డి గారు చెప్పినట్టు, మళ్ళీ మా స్టేట్ కౌన్సిల్ మెంబర్ అమర్నాథ్ రెడ్డి గారు చెప్పినట్టు, నేను అనేది ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ యాక్షన్ ఎట్లా తీసుకుంటారు. ఇంత వ్యవహారం నడుస్తున్నా ఏమి నాకైతే ప్రోగ్రెస్ అనిపిస్తలేదు. మీకు ఈ స్టోరీ అంతా నేను చెప్తున్నా. ఇప్పుడు ఇది ఎప్పుడు ఫస్ట్ ఓపెన్ 99 లో ఇది అందరు మళ్ళీ కట్టినగా అనుకోగలరు. ఇది 99 లో కట్టిన కమిటీ హాల్, 93 సారీ, దాని ఎంబర్ టాయిలెట్స్ అది డిమాలిష్ చేసి ఇక్కడ కొత్త కమిటీ హాల్. ఇది 10,40,000 అంగన్వాడీ పక్క ఇంకొకటి. అంటే ఇది ఫస్ట్ ఎప్పుడో వేసిరి పిల్లర్లు. మళ్ళీ ఇది కూడా ఆ టైంలో అట్లాంటిది ఏమైనా భాగవతం ఉండను మాకు తెలియదు. కానీ మళ్ళీ ఆ భాగవతంలో ఈ స్టోరీ కూడా ఉండొచ్చు, తెలియదు. అది నేను కన్సర్న్ డిపార్ట్మెంట్స్ అడుగుతున్నాను. ఇంత ఈ లెవెల్ కరప్షన్ నడుస్తుంటే ఇప్పటి వరకు చలనం ఎందుకు లేదు? ఇప్పటికదే అదే లైన్లో ఉండ్రు వాళ్ళు. ఎవరికి ఆఫీసర్లకు భయం లేదు, భక్తి లేదు. ఈ వర్క్ల మీద ఇమీడియట్ గా ఆ అమౌంట్ కలెక్ట్ చేయాలి, వాళ్ళ మీద కేసులు పెట్టాలి, ఆఫీసర్లు సస్పెండ్ గా డిస్మిస్ చేయాలి. ఇంకా మాకు ఏమంటే డౌట్ వస్తుంది, ఇంకా 10 ఏళ్ళ చరిత్ర తీయాలి. వీటివన్నీ తీసి ఇట్లా ఎన్నెన్ని వర్కులు ఉన్నాయి, ఎన్నెన్ని వర్క్ కంప్లీట్ కాలేవు, ఏమున్నాయి అవన్నీ వసూలు చేసి చేయాలి. ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు ఐఎస్ఎన్ డివిజన్ ఉంది, మాకు కొన్ని ఒక 15 కోట్ల వరకు శాంక్షన్ చేసారు. చేసిన దాంట్లో ఒక 3-4 కోట్లు ఇవే కుంభకోణాలలో పోయినాయి. పోయినాక మిగిలే 9 కోట్లు. అంటే మేము ఏం చూపించుకోవాలి? అక్కడ మీరు రెయిన్ బజారు, డబిల్పూర, తలాబ్ చెంచల, కుర్మగూడ, సంతోష్ నగర్ కి 35 కోట్ల రూపాయలు ఇస్తారు. ఓన్లీ జిహెచ్ఎంసీ ఫండ్స్ అవి. ఇది ఎక్కడ న్యాయం ఇది అంటున్నా. అల్లా కూడా కుంభకోణాలు అవుతుంటే కూడా పట్టించుకున్న నాదులు లేడు ఇక్కడ. నేను తక్షణమే ఏమని డిమాండ్ చేస్తున్నా అంటే జిహెచ్ఎంసీ కమిషనర్ గారిని, జోనల్ కమిషనర్ శ్రీనివాస్ రెడ్డి గారిని ఇమీడియట్ గా వీటి మీద యాక్షన్ కాదండి, డబ్బులు ఫస్ట్ వసూలు చేయాలి. వర్క్ ఈ 4-5 నెలలు కంప్లీట్ చేయాలి. ఫస్ట్ డబ్బులు వసూలు చేసి ఆ కాంట్రాక్టర్ బ్లాక్ లిస్ట్ చేసి వాళ్ళకి మళ్ళీ ఇట్లాంటి వర్కులు ఇవ్వకుండా ఆ ఇన్వాల్వ్ అయిన ఆఫీసర్లు ఎవరెవరు ఇన్వాల్వ్ అవ్వరు ఎవరిని ఇవ్వకుండా ఒక ఏ కార్డ్ స్టార్ట్ చేసి జెడ్ వరకు అందరినీ డిస్మిస్ చేయాలి, సస్పెండ్ చేయాలి. వాళ్ళ మీద పోలీస్ కేసులు చేసి వాళ్ళని జైలుకు పంపిస్తే అప్పుడు వింటారు. ఈ రోజు వరకు ఎవ్వరికి భయం లేదు ఈ విషయాల మీద. తక్షణమే మేము డిమాండ్ చేస్తున్నాం భారతీయ జనతా పార్టీ ఐఎస్ఆర్ నుంచి ఇమీడియట్ గా యాక్షన్ తీసుకోవాలని. దాని ఐఎస్ఆర్ లోనే ఇంత కుంభకోణాలు అవుతున్నాయంటే నాకు ఏమనిపిస్తుంది అంటే ఈ చార్మినార్ జోన్ లో మొత్తము ఇవే కుంభకోణాలు. మళ్ళీ ఈ శాఖ ఎవరి కింద ఉంది? రేవంత్ రెడ్డి గారి కింద, మున్సిపల్ శాఖ మంత్రి రేవంత్ రెడ్డి గారు.
మీకు పని ఎక్కువైంది. హోంశాఖ మంత్రి మీరే. ఇప్పుడు మొన్న కొందరు చనిపోయారు, మీకే వస్తుంది అది కూడా. ఇది మున్సిపల్ శాఖ మీదే. మీ దగ్గరనే కుంభకోణాలు అవుతున్నాయి. దీని మీద యాక్షన్ తీసుకోండి సార్. మీరు వేరే వాళ్ళకి ఇవ్వండి, దీని మీద యాక్షన్ తీసుకొని పని మీద చూడండి. అందరికీ నమస్కారం, ధన్యవాదాలు. అయితే మేము మన దగ్గర ఐఎస్ఎల్ జరిగిన కుంభకోణాలు ఉన్నాయి కానీ దానికి మేము అన్ని ఆర్టీఐ చేస్తే 5 years ఆర్టీఐ చేస్తాం. ఆర్టీఐ చేస్తే ఇవన్నీ వచ్చినాయి అంటే ఇప్పుడు ఇంకా కొన్ని ఉన్నాయి కూడా, అది డిపార్ట్మెంట్ కన్క్లూజన్ వస్తలేదు అది ఇంకా. అయితే ఇవైతే మాకు డిఫాల్ట్ కంప్లీటెడ్ అని కనిపిస్తుంది. ఇంకోటేమో ఇప్పుడు మన మోడల్ మార్కెట్ అని సుబ్రహ్మణ్యం కాలనీ దగ్గర ఉంది, అక్కడ 20/20 నాల, అదొక 22 లక్షలు. ఈ 3 వర్క్లు కంప్లీటెడ్ బిల్ కంప్లీటెడ్ అంటే వాళ్ళ దాంట్లో డిపార్ట్మెంట్ దాంట్లో వచ్చిందంటే బిల్ తీసుకున్నట్టే. మళ్ళీ దాన్ని ఇది దాని ఆ బడ్జెట్ అనుకోగలదు. ఈ బిల్డింగ్ 93 కట్టారు, మొత్తం కూలిపోతట్టుంది. ఫోన్ చేస్తారు సార్ ఏమైనా కూడా. ఇప్పుడు మరి హ్యాపీ చేస్తారు వాడుకుంటున్నాను తెలిసినోడు మాకు పెట్టుకొని మీ హాస్పిటల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మరిన్ని వీడియోల కోసం బెల్ సింబల్ పై క్లిక్ చేయండి.